ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. 30th October 2024 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జియో నెంబర్ 121 డిఎన్ఎస్ రిలీఫ్స్ టు ద స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్. ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వారికి ఒక డిఏ అంటే వీళ్ళకు డిఆర్ విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఉద్యోగులకైతే డిఏ అది జియో నెంబర్ 120, ఇది పెన్షనర్స్ కాబట్టి జియో నెంబర్ 121. అయితే ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ తీసుకొచ్చానంటే వీరికి ఏవైతే ఏరియర్స్ ఉన్నాయో ఆ డిఏకి సంబంధించిన ఏరియర్స్ అనేది వాళ్ళకి జనవరి నుంచి బిల్ చేయడం జరుగుతుంది. అది ఫిబ్రవరి నుంచి పేబుల్ అవుతుంది అనమాట. సో పెన్షనర్స్కి కూడా అంతే, సేమ్ ఉద్యోగులకు లాగానే పెన్షన్స్ కూడా, కాకపోతే వీళ్ళకి ఒకటేసారి అమౌంట్ అనేది వాళ్ళ జీపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. అట్లా కాకుండా సిపిఎస్ ఉద్యోగులకైతే 17 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ వాళ్ళు రిటైర్ అయిపోయారు కాబట్టి వీళ్ళకు కూడా ఇన్స్టాల్మెంట్ల కింద చెల్లించడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ ఇచ్చారు 2022 జూలై 1, 2024 అక్టోబర్ 31 వరకు ఏవైతే ఉంటాయో వాటిని 17 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ కింద జనవరి నుంచి చెల్లిస్తామని చెప్పేసి. అంటే ఇక్కడ అమౌంట్ వచ్చేది ఒకటి ఉద్యోగులకు అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలు, అంటే 2003 మార్చి ముందు ఎవరైతే వాళ్ళు జాయినింగ్ అయ్యారో, సర్వీస్లో జాయిన్ అయ్యారో, వాళ్ళు ఇంకా వర్క్ చేస్తున్న వాళ్ళకి మాత్రం జీపీఎఫ్ ఖాతాలో జమ అయితే, ఇక రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు మాత్రం, అలాగే ప్రజెంట్ సిపిఎస్ ఉద్యోగులకు వీళ్ళకి మాత్రం 17 విడతలుగా బకాయిలు చెల్లించబడితే అది జనవరి మంత్ నుంచి స్టార్ట్ అయితే ఫిబ్రవరిలో చెల్లిస్తారనమాట. సో ఇది మనకు దీనికి సంబంధించిన సమాచారం. మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.